అనే మాట మాట్లాడితే ఇది కుల అహంకారం కాక ఇంకేంది? ఇదే పెళ్లి ముహూర్తమా? ఇంత దారుణం ఉంటుందా? నేను ఇందాకే చెప్పా, ఇదే నకిలీ మద్యం కుంభకోణంలో సురేంద్ర నాయుడు 2002లో ఒక ఇదే బలిజ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అత్యంత దారుణంగా చంపి అతను పోయి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తుంటే క్షమాభిక్ష పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు. ఇది వాళ్ళ ధైర్యము, వాళ్ళ ఇది కాదా అని అడుగుతున్నా. రెండోది, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయండి, నేను మీకు అన్యాయం జరిగితే వెనకడుగు వేస్తే అన్నారు. ఇది వెనకడుగు కాదా అని అడుగుతున్నా. కాదు, కనీసం తెచ్చుకోండి అన్నారు. అందులో వెనకడుగు ఏముందండి? అందులో మీరే మాట్లాడండి, ఏం అటువంటి అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఎలక్షన్ల సమయంలో? కనీసం కులభావనన్నా తెచ్చుకొని నన్ను గెలిపించండి అని అడిగాడు. కులభావన ఎవరు తెచ్చుకోవాలా? పవన్ కళ్యాణ్ గారి కోసం ఎస్సీ ఎస్టీలు తెచ్చుకుంటారా? పవన్ కళ్యాణ్ కోసం మైనార్టీలు తెచ్చుకుంటారా? కులభావన ఎవరిని తీసుకోమన్నాడు ఆయన? ఎవరికి పిలిపించాడు? పవన్ కళ్యాణ్ కులభావన తెచ్చుకొని నన్ను గెలిపించండి అన్నాడంటే అర్థం ఏంది? ఆయన సొంత కులానికి పిలుపునిచ్చినట్టే కదా. మన సొంత కులంలో ఈరోజు చంపుతున్నారు దారుణంగా, కిరాతకంగా, పాశవికంగా. సార్ వాళ్ళ వయసు ఎంత? ఆ ముగ్గురు అన్నదమ్ముల వయసు 23, 24, 25 సార్. జీవితంలో ఇంకా ఏమి చూసినారు? ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభమయ్యేటువంటి వయసు. ఎంత దారుణం! పెళ్ళైనటువంటి వ్యక్తి 23, 24, 25 వయసు సార్. కడుపు రగిలిపోతుంది. జీవితాలు ఇప్పుడే ప్రారంభమయ్యేటువంటి వయసు. ఇలాంటి వాటి గురించి మాట్లాడద్దంటారా? దీన్ని రాజకీయం అంటారనే ఇంతవరకు ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు అడుగు పెట్టింది. కానీ ఈ తీరు చూస్తుంటే మీరందరూ మాట్లాడేటువంటి విధానాలు, నేను రాజకీయ పార్టీగా కాకుండా ఏపీ కాపు యువసేన జిల్లా అధ్యక్షుడిగా దీని మీద నేను 4 రోజుల క్రితం కూడా స్పందించా. ఎల్వైపోతానే మీకంతా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుల అహంకారంతోనే ఇప్పటికే అధికారంలో ఉంది. మీరు ఇదే ఈ రోజు మీకు అధికారాన్ని ఇవ్వడానికి అత్యంత కారకులైనటువంటి ఈ సామాజిక వర్గాన్ని ఎదగనివ్వడంలే. ఇదే చంద్రబాబు నాయుడు గారు సొంత కులానికి అయితే పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తారు, పరిశ్రమలను ఇస్తారు, వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకెళ్తారు. మాకు మాత్రం పదవులు ఇవ్వరు, పెట్టుబడులు ఉండవు, ఆర్థిక సహాయాలు ఉండవు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమంటే వాళ్ళ కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగా ఎదుగుతుంటే ఈయన సినిమాలు తీసుకుంటూ మీరు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని నలిగిపోండి, చచ్చిపోండి, ఏడన్నా పోండి, నా సినిమా చూడండి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని సినిమాలకే మిమ్మల్ని ధరంతా అంటున్నాడు. ఇదే అభ్యున్నతి? ఇదే కుల ప్రగతి? ఓకే ఓకే సార్, ఇక్కడ సోదరుడు చెప్పాడు, ఏదో చాలా చెప్పాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ తోట త్రిమూర్తులు అనే వ్యక్తికి కోర్టు అతనికి శిక్ష వేసింది. శిక్ష వేసిన అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేశారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది అని మీరు ఒప్పుకుంటున్నారా? కాబట్టి మీరు దళితులు మొత్తం మీ పార్టీ నుంచి వచ్చేయాలని మీరు కోరుకుంటా ఉన్నారా? మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? రెండోది, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని నేను అడుగుతా ఉన్నాను. మీకు సురేష్ ఎక్కువ అడ్డుపడగలను, నేను మీకంటే ఎక్కువ అడ్డుపడగలను, మీకంటే ఎక్కువ మాట్లాడగలను. మీరు ఈ రోజు కూడా అనంతబాబు అనేవాడిని మీ పార్టీలోనే పెట్టుకున్నారు. ఈ రోజు కూడా మిమ్మల్ని మేము ఏమన్నారో చెప్పండి, చెప్పండి. ఒక నేరస్తుడు, ఒక రాక్షసుడు చేసిన తప్పుకి కులాల లోపాలు ఇస్తారా? జరిగిన సంఘటన అందరికీ అర్థమైంది. నేరస్తుడిని వదిలిపెట్టట్లా, లోపలేసాం. ఊరికే చలిమంటలు కాసుకోమాకండి. కాపు కుర్రవాడి కులాన్ని అడ్డు పెట్టి ఆ కులాన్ని అడ్డు పెట్టుకొని మీరు మంట కాల్చుకోవాలనుకుంటున్నారు. మీరు ఆ మాటలు ఇంకా ఆపండి. అడిగిన దానికి సమాధానం చెప్పు. గతంలో జరిగిందని ఇప్పుడు మీరు తప్పుతూ ఉంటారా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఊరికే సోచ్ చెప్పాక జగన్మోహన్ రెడ్డి ఏ దళితుడి ఇంటికి వెళ్ళి పరామర్శించాడు చెప్పు. సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. సుబ్రహ్మణ్యం 70 ఏళ్ళ ముసలాడు. నీకు బుద్ధి సరిగ్గా మాట్లాడు, సరిగ్గా మాట్లాడు, సరిగ్గా మాట్లాడు. బుద్ధి దేవుని యూజ్ చేస్తారా? బుద్ధి లేదండి, సరిగ్గా మాట్లాడు. అహంభావంతో మాట్లాడమాక,
ఏం తమాషా చేస్తున్నావు? ఎందుకు? ఎవరెందుకు? ఏం మాట్లాడుతున్నావు? ఎంతమంది హత్యలు కావించిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు చెప్పు. బయట వాళ్ళు కాదు, మీ ఎమ్మెల్సీలు చంపారు. మీ ఎమ్మెల్సీలు చంపిన వాళ్ళు ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు చెప్పు. ప్రతి ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారు ఆపాదించడం. ఈ రోజున అందరికీ ఒక ఫ్యాషన్, ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారు ఆపాదించడం. చట్టం పనిచేసింది, మీలాగా చట్టాన్ని చుట్టం చేసుకోవాలి. మేము మీలాగా చట్టాన్ని చుట్టం చేసుకోవాలి. నేరస్తుల్ని కాపుగాయలా. ఎవరైనా సరే ఈ ప్రభుత్వంలో నేరం చేసిన వారిని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే మీ సారాంశం ఇదే, గతంలో చంపారు మేము చంపుతాం అంటున్నావు, అంతేనా? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. చంపిన వాడు ఎవరైనా నేరస్తుడే. నీ చెప్పిన దానికి సమాధానం చెప్పి కులాలు ఎందుకు ఆలోచిస్తున్నారు? మేము కులాలు చెప్పావా? మీలాగా కుల ప్రస్తావన తీసుకొచ్చావా? మీలాగా ప్రస్తావన తీసుకొచ్చావా? మేము చనిపోయిన బాధిత కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటా ఉన్నాం. అండగా నిలబడాలా, వారికి మంచి జరగాల, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని మీరు చెప్తా ఉంటే మీరు రాజకీయం మాట్లాడుతూ ఉన్నారు. శివపార్తి గారు రెస్పాండ్. శివపార్తి గారికి ఒక్క నిమిషం. సురేష్ మోకాలికి ముడిపెట్టి మాట్లాడమాక.